వినాలి. ఇప్పుడు ఏదైతే యువజన విధానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదే మరి ఆ క్రీడలు, ఈ మూడు కలిసి ఈరోజు మనం తీర్మానం తీసుకున్నాం. వినాలి, తమ్ముళ్ళు వినాలి. భారతదేశంలో యువశక్తి మెండుగా ఉంది. ప్రపంచంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, యువతుండే ఏకైక దేశం భారతదేశం. ప్రపంచంలోనే యువ దేశం భారతదేశం. ఓసారి ఎక్కువంటే రాజకీయ నాయకులు మేమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మీటింగ్లో చాలా మంది యువత మాట్లాడుతున్నారు. యువత మాట్లాడినప్పుడు వాళ్ళకుండే కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళకుండే క్లారిటీ కానీ, టెక్నాలజీ పైన వాళ్ళకుండే కమాండ్ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎర్రమనాయుడు గారి కుమారుడు రామ్మోహన్, మామూలుగా రామ్మోహన్కి అయితే నేను ఎర్రమనాయుడు గారు చనిపోతారని ఎవరు ఊహించలేదు. నాకు కూడా ఆ రోజు ఒక పెద్ద షాక్. మహబూబ్నగర్లో ఉన్నాను పాదయాత్రలో, అదొక షాక్ నాకు. అక్కడి నుంచి నేను నేరుగా నా ప్రోగ్రాం వాయిదా వేసుకొని నేరుగా వస్తే రామ్మోహన్ ఢిల్లీ నుంచి అనుకుంటాను, అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చాడు. నేను విమానంలో పక్కన కూర్చొని పెట్టుకొని కన్సోల్ చేసిన తర్వాత, రామ్మోహన్ నీకేమైనా ఫాదర్ ఏమైనా చెప్పాడా, ఎప్పుడన్నా ఏమన్నా విషయాలు అన్నాను. ఇంతవరకు నాకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, ఏ విషయం కూడా షేర్ చేయలేదు. నువ్వు బాగా చదువుకో అని చెప్పాడు తప్ప నాకు రాజకీయాలు కానీ, వ్యక్తిగతంగా కుటుంబ వివరాలు కానీ, లేకుంటే ఆస్తి వివరాలు ఏమీ చేయలేదని చెప్పి, ఏమీ చెప్పలేదని చెప్పి అప్పుడు రామ్మోహన్ చెప్పాడు. రామ్మోహన్ వాడు అడిగా, రామ్మోహన్ నువ్వేం భయపడద్దు, తండ్రి లేడు, ఏ లోటు లేకుండా ఒక గార్డియన్గా నేనుంటాను, నిన్ను అన్ని విధాల ముందుకు తీసుకొస్తాను, నేను ఒక్కరోజు మాట ఇచ్చాను. ఆ తర్వాత సరే, ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఎర్రమనాయుడు లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆయన ఒక మీటింగ్లో కూర్చుంటే ఎంత బాగా చేసేవాడంటే, అంత ఎఫెక్టివ్గా ఒక మాట చెప్తే ఇంకా ఎదురు మాటే లేదు. నేనేం చెప్తే దాన్ని ఫాలో అయిన వ్యక్తి, అంత బ్రహ్మాండమైన నాయకుడు ఎర్రమనాయుడు గారు. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నేను చూశాను. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మీరు ఆలోచిస్తే ఉత్తర ఆంధ్రప్రదేశ్లో తర్వాత అశోక్ గారు వచ్చారు, కానీ ఎర్రమనాయుడే మొదటిసారి కేంద్ర మంత్రి అయింది మన పార్టీ నుంచి. ఉత్తరాంధ్ర మొత్తానికి కలిసి ఆయనే అయ్యాడు. ఆయనకు ఆ రోజు అన్ని లీడర్షిప్ బ్రహ్మాండంగా, ఎవరైనా తెలుగుదేశం పార్టీ అంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది ఎర్రమనాయుడు గారే గుర్తొచ్చేవారు. ఢిల్లీకి పోతాను ఆయన్నే గుర్తుపెట్టుకునేవాళ్ళు, అంత బాగా చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు అచ్చెన్నాయుడు వస్తే, మన రామ్మోహన్ చూస్తే నాకు అనిపిస్తుంది, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, ఇక్కడికి వస్తే బ్యూటిఫుల్గా మీరు చూస్తున్నారు. 2 రోజుల్లో మీరు చూస్తే ఎవ్వరూ ఊహించని విధంగా బ్రహ్మాండంగా మీటింగ్ని కండక్ట్ చేయడం కానీ, ఫ్లూయెంట్గా ఫ్రీగా మాట్లాడడం కానీ, అదే మరి ఇంకొక పక్కన ఈయన ఎంపీగా నేను ముందుగానే క్యాండిడేట్ చెప్పి నువ్వు ముందుకు వెళ్ళిపోమంటే పాదయాత్ర, సైకిల్ యాత్ర పెట్టుకొని మొత్తం కాన్స్టిట్యూన్స్ తిరిగి ఒక బ్రహ్మాండమైన నాయకుడిగా 3.5 yearsలో ఎమర్జ్ అయ్యాడంటే, 4 సంవత్సరాలు ఎమర్జ్ అయ్యాడంటే ఇది ఒక చరిత్ర. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అఖిల ప్రియను కూడా చూశాను, వాళ్ళ తండ్రి చనిపోతే ఆ అమ్మాయిని కూడా మంత్రిగా తీసుకున్నాం. యువతకు శక్తి ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశంలో కూడా యువత రావాల్సిన అవసరం కూడా ఉంది పెద్ద ఎత్తున. ఓసారి కొంతమంది విమర్శిస్తున్నారు, కానీ నేను డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు, ఇంకొకరు ఇంకొక ఏ పదవులు ఉంటే ఆ పదవులు వస్తున్నారు. అదే మరి వ్యాపారస్తులు అవుతున్నారు. రాజకీయాల్లో కూడా డబ్బులు సంపాదించుకోవాలి అని వస్తే తప్పు, కానీ సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలని ఎవరు వచ్చినా వాళ్ళని పూర్తిగా మన పార్టీ నాయకులనే కాకుండా ఇంతవరకు రాజకీయాలు లేని వాళ్ళని కూడా పూర్తిగా ఎంకరేజ్ చేస్తాను. మేము కూడా ఎంకరేజ్ చేస్తామని ఈ మహానాడు అందరికీ ఆహ్వానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. యువత అవసరం. లేకపోతే
ఒక్కొక్కసారి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎవరైనా సరే ప్రొడక్టివిటీ పడిపోతుంది. ఎంత పట్టుదల ఉన్నా ఎంత డెడికేషన్ ఉన్నా తగ్గే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎక్కడికక్కడ యువత ఉండాలి, పెద్దవాళ్ళ అనుభవాలు ఉండాలి, రెండు మిక్స్ చేసుకొని ముందుకు పోతే తప్ప ఇప్పుడు ఈరోజు చూస్తే ఈ యొక్క ఈవెంట్ అంతా నేను చూస్తున్న యువత చాలా బాగా డామినేట్ చేస్తున్నారు. చాలామంది నేర్చుకుంటున్నారు, అంతా అప్రెంటిస్గా ఉన్నారు. నిన్న ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే చాలామంది అప్రెంటిస్గా పనిచేస్తూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దానికి కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మన పార్టీకి ఒక గొప్పతనం కూడా ఉంది. తండ్రి చనిపోతే పిల్లలు పాలిటిక్స్కి వచ్చారు. తండ్రి ఫ్యాక్షన్లోనూ యాక్సిడెంట్లో చనిపోతే అయినా కూడా పొలిటికల్గా కొంతమందిని హత్య చేస్తే నక్సలైట్స్ హత్య చేసినప్పుడు కూడా బాధపడకుండా మా నాన్న చనిపోయాడు అని దిగులు పడకుండా మేము కానీ మా పిల్లలు కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటాం, పనిచేస్తామని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకులు ఉండో తెలుగుదేశం పార్టీ అదృష్టం. ఇక్కడికి వచ్చినప్పుడు యువత, నేను ముందే చెప్పాను, ఐటీ, ఈ రెండు ఉపయోగించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తాం. నేను మొన్నే మీరు చూశారు 17 లక్షల కోట్ల రూపాయలు మనకు ఎంఓయూలు వచ్చాయి. ఇప్పటికే దగ్గర 2 లక్షల కోట్ల పైన పనులు ప్రారంభమైనాయి. ఇంకొక పక్క ఇవన్నీ వస్తే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేస్తున్నాం. మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పనిచేసే విధంగా నైపుణ్యాన్ని పెంచుతున్నాం. వీళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. సీమెన్ కార్పొరేషన్, సీమెన్ అయితే 3,000 కోట్ల రూపాయలతో సెంటర్లు పెట్టి వాళ్ళు కూడా చేసే పరిస్థితికి వచ్చారు. డిఎస్సి ద్వారా ఇప్పటికే 9,000 మందికి ఇచ్చాం. ఏపీపీఎస్ ద్వారా ఇప్పటికే 20,000 మంది ప్లాన్ చేస్తాం, 4,000 మందికి ఇచ్చాం. పోలీసుల ద్వారా దగ్గర 7,000 మందికి 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అయితే వ్యవసాయ అనుబంధ రంగాల్లో 6,500 మందికి ఇచ్చాం. ఆర్టీసీలో 500 మందికి ఇచ్చాం. వెటనరీ డాక్టర్స్గా 356 మందికి ఇచ్చాం. అదే మరిగా మీరు చూస్తే ఈరోజు పౌష్టికాహార కౌన్సిలర్స్గా 2,415 మందికి ఇచ్చాం. అంగన్వాడీ లింక్ వర్కర్స్ కింద 6,500 మందికి ఇచ్చాం. గవర్నమెంట్లో ఎక్కడ ఉంటే అక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాం. ప్రైవేట్లో ఎక్కడ ఉద్యోగాలు వస్తే అక్కడంతా కూడా మన దగ్గర నుండి ట్రైనింగ్ ఇచ్చి ఇస్తున్నాం. హార్డ్వేర్లో మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు. అదే సమయంలో నిరుద్యోగ భృతికి కూడా ఏది ఇవ్వాలి, ఏ వరకు ఉండాలి, ప్రపంచంలో ఏం జరిగింది అన్ని కూడా అధ్యయనం చేయమన్నాం. కేబినెట్ సబ్ కమిటీ వేసాం. తొందరలోని దానికి కూడా శ్రీకారం చుట్టి వాళ్లకు ఇంకా నేర్చుకోవాలి. రెండోది, వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళ వల్ల రాష్ట్రానికి కూడా లాభం జరగాలి. ఏదో 2-3 సంవత్సరాలు ఈ డబ్బులు తీసుకొని నష్టపోవడం కాకుండా దీనివల్ల మనం ఇచ్చే చేయూత తీసుకొని వాళ్ళు కూడా జీవితంలో పైకొచ్చే విధంగా నిరుద్యోగ భృతి ఉంటుంది. తొందరలోనే దాన్ని కూడా ఫైనలైజ్ చేస్తాం. క్రీడల పైన మనం ముందుకు పోవాలి. మానసిక వికాసానికి క్రీడలు చాలా ముఖ్యం. ఆరోగ్యానికి కూడా క్రీడలు చాలా ముఖ్యం. జీవితాంతం ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే ఒక అర్ధగంట గంట క్రీడల్లో కానీ ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. అందుకని ఆంధ్రప్రదేశ్ ఒక క్రీడా ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. ఒలింపిక్ గేమ్స్ కోసం నేను చూస్తే నేను ఆ రోజు ఒక పాలసీలు తీసుకొచ్చాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో గచ్చిబౌలిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి నేషనల్ గేమ్స్ పెట్టి, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టి, తర్వాత ఒలింపిక్ గేమ్స్ కోసం పోరాడే సమయంలో కామన్వెల్త్ గేమ్స్ ఇండియాకు వస్తే దాన్ని కూడా పూర్తిగా చెడగొట్టే పరిస్థితి వచ్చారు. విశాఖపట్నంలో బ్రహ్మాండమైన స్పోర్ట్ కాంప్లెక్స్ తయారు చేస్తాం. తిరుపతిలో తయారు చేస్తాం. విజయవాడ, అమరావతిలో ఒక స్పోర్ట్ సిటీని తయారు చేస్తాం. అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో, పంచాయతీల్లో కూడా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ ఆడుకునే విధంగా చేయడం కోసం ముందుకు పోతున్నాం. మొన్నే మీరు చూశారు, పివి సింధుకైతే మనం స్పెషల్గా అమ్మాయికి గ్రూప్ 1 సర్వీస్ కింద సబ్ కలెక్టర్ ర్యాంక్ ఉద్యోగం ఇప్పించి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అంబాసిడర్గా అమ్మాయిని నిరూపించే విధానానికి శ్రీకారం చుట్టాం. ఇవి
బ్రాడ్గా మీరు చూసినప్పుడు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని తీసుకొస్తాం, యువ శక్తిని ఉపయోగిస్తాం, వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రాధాన్యత వాళ్ళని ఇస్తాం, వాళ్ళ శక్తిని సామర్థ్యాన్ని వాళ్ళ నాలెడ్జ్ని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రయోజనాలకి అదే మరి ఈ ప్రపంచీకరణలో ప్రపంచంలో ఉండే అవకాశాలు ఉపయోగించుకుని వాళ్ళు కూడా పైకి రావడానికి అన్ని విధాలా సహకరిస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ తీర్మానాన్ని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ యువత మన ఆస్తి, యువతను సద్వినియోగం చేసుకుంటాను గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. అది ఇక్కడే కనపడింది మీకు ఈ మీటింగ్లోనే. ఎవరు యువత మాట్లాడినా ఆ డైనమిజం, ఎవరు మాట్లాడినా ఉత్సాహం, ఇంకా వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే అది వాళ్ళకుండే శక్తి, సామర్థ్యం, దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.